వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ తేజు. ఇవాళ మనం టెండర్ హ్యాండ్స్ ఫిజియో అండ్ రీహాబ్ సెంటర్లో ఉన్నాము. ప్రెసెంట్ మనతో పాటు ఫిజియో స్పైనల్ అండ్ కైరో ప్రాక్టీషనర్ డాక్టర్ నవీన్ ఇందోర్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి అసలు సియాటికా పెయిన్ అంటే ఏంటి, వీటికి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి, సో ఈ వివరాలు మనం డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. అసలు సయాటికా పెయిన్ అంటే ఏంటి? సో నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇలాంటివి మనం కామన్గా వింటూ ఉంటాము. సియాటికా పెయిన్ అనేది మేబీ ఉండొచ్చేమో కానీ ఆ డిజీజ్, బట్ చాలా తక్కువ మందికి ఆ పేరు అవగాహన అనేది ఉంది. సో దీని గురించి ఏమంటారు? సియాటికా పెయిన్ అంటే దాని వివరాలు ఒక్కసారి. బేసికల్గా ఇప్పుడు ఈ సయాటిక్ అనేది మీరు మీ నోటి నుంచి వచ్చి మీరు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే అవగాహన చాలా తక్కువ మందికి ఉంది, కానీ అవగాహన చాలామందికి ఉంది దీని గురించి. కానీ ప్రాబ్లం మాత్రం అది వచ్చిన వాళ్ళకి ఇంకెక్కువ ఆ బాధ ఏంటో తెలుస్తుంది. సయాటిక్ అనేది ముఖ్యంగా ఏంటంటే మనకు ఒకటి చాలా లాంగ్ నర్వ్, అది బాడీలో. అది ఎక్కడి నుంచి మనకు లోవర్ బ్యాక్ నుంచి స్టార్ట్ అయిపోయి చిన్నగా ఆ నీ జాయింట్ వరకు, నీ జాయింట్ నుంచి కింద యాంకిల్ జాయింట్ వరకు సప్లై అవుతూ ఉంటుంది. అది వన్స్ ఒకసారి స్టార్ట్ అయింది పెయిన్ మన బాడీలో అని అంటే అది ఎలా ఉంటుందంటే మీకు ఇంకా నిద్రపోయినా అది ఆ పెయినే గుర్తొస్తుంది, కూర్చున్నా అదే పెయిన్ గుర్తుకు వస్తుంది. అది కంప్లీట్గా ఒక బ్యాక్ పెయిన్ రిలేటెడ్ అనుకొని చాలామంది అని నెగ్లిజెన్స్లోకి వెళ్ళిపోతారు. బ్యాక్ పెయినే కదా అని. కానీ అది స్టార్టింగ్లో సిమ్టమ్ ఎలా ఉంటుందంటే ఆన్ అండ్ ఆఫ్గా ఉంటుంది. పెయిన్ తెలుస్తుంది, చిన్న కరెంట్ పాస్ అయినట్టు, ఒక నర్వ్ రూట్ పాస్ అయినట్టుగా ఒక పెయిన్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది, మనకు అప్పర్ బటక్ రీజియన్ నుంచి బ్యాక్ సైడ్ థై మజిల్ వరకు అది చిన్నగా పాస్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏముండే ఏదో జరిగిందిలే అని కామన్గా పట్టించుకోకుండా దాన్ని మన పని మనం చేసుకుంటాం. ఈ ప్రాబ్లం ఏంటంటే స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లో ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. దాని తర్వాత కొంచెం మోడరేట్ లెవెల్కి వెళ్తుంది. దాని తర్వాత సివియర్ స్టేజ్కి వెళ్తుంది. సివియర్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక్కోసారి పేషెంట్ కూడా నడవడానికి కూడా ఇబ్బంది పడతాడు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆయన అట్లీస్ట్ ఇంట్లో కూర్చొని టీవీ చూద్దామన్నా కూడా ఆ ఇబ్బంది ఉంటుంది. ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ ఎర్లీగా గుర్తించుకుంటే వాళ్ళకి సయాటికాకు ప్రాపర్ వేలో ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. సియాటికా పెయిన్కి గల ముఖ్య కారణాలు ఏంటి? సో ఇది మనము కనిపెట్టాలంటే ఏదైనా స్కాన్స్ అలాంటివి తీసుకోవాలా, లేదా జస్ట్ పెయిన్ ద్వారా మనం కనిపెట్టే అవకాశం ఉందా? సయాటికా అనేది ఆ ప్రాబ్లం అనేది స్టార్టింగ్ స్టేజ్లో గుర్తించుకుంటేనేమో మనకు తొందరగా క్యూర్ అయిపోయి మనం బయటపడవచ్చు. అలా కాకుండా ఎర్లియర్ స్టేజ్లో దాన్ని రెక్టిఫై చేసుకోకుండా ఏదో నార్మల్ పెయిన్ వచ్చింది కదా అనుకోని నార్మల్గా ఉంటే కనుక అది సివియారిటీ లెవెల్కి వెళ్ళిన తర్వాత మీకు చాలా ఇబ్బంది పెడుతుంది. అది ఎంతలా ఉంటుందంటే ఇబ్బంది, మీరు నడవడానికి కూడా ఇబ్బంది పడేంతగా ఆ పెయిన్ వస్తుంది. సో దానికి ఏంటంటే ముఖ్య కారణము ఈ లాంగ్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్న వాళ్ళల్లో, లాంగ్ జర్నీ చేసే వాళ్ళు, ట్రావెలింగ్ చేసే వాళ్ళల్లో వీళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. కొందరికి అయితే ఎప్పుడైనా యాక్సిడెంటల్గా కూడా కొన్ని సందర్భాల్లో జరగవచ్చు. జరిగినప్పుడు ఆటోమేటిక్గా సయాటికా నర్వ్ అనేది ఇన్వాల్వ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ పెయిన్ అనేది చాలా ఇబ్బంది పడుతుంది. సో సయాటికా పెయిన్కి మరి ఎటువంటి ట్రీట్మెంట్ మీరు అందించబోతున్నారు డాక్టర్? మా దగ్గర వచ్చేసి జనరల్గా బేసిక్గా అందరూ ఆలోచించేది ఫిజియో అనుకునేసరికి మనం జస్ట్ ఎక్విప్మెంట్ పెట్టేసి అలా వదిలేయకుండా వాళ్ళకు రూట్ కాదు, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది, ముందు ఆ పెయిన్ మనం రెక్టిఫై చేసుకొని మాన్యువల్ ట్రీట్మెంట్స్ అంటే లైక్ కైరోప్రాక్టిక్ అండ్ ప్లస్ ఫిజియో ఈ రెండు కాంబినేషన్లో ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. వాళ్ళకి ఎలా అంటే ఆ స్టార్టింగ్ స్టేజ్లో వచ్చినప్పుడేమో కైరోప్రాక్టిక్ ఇన్వాల్వ్ అవుతుందా అవ్వదా అప్పుడు మట్టుకు మనం చెప్పలేం. కానీ బట్ ఏంటంటే మాన్యువల్ ట్రీట్మెంట్ అనేది కొద్దిగా చేసుకుంటూ పోతే వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది. కానీ దాని తర్వాత కొద్దిగా సివియర్ అయిన తర్వాత వస్తే మాత్రం మాకు 2 రోజులు బట్టే 4 రోజులు పట్టుద్ది. ఆ టైం అనేది ఎక్కువ తీసుకోకుండా మీరు ఎర్లీగా గుర్తించుకొని మీరు సంప్రదిస్తే మాత్రం మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు మాటలో ట్రీట్మెంట్ గురించి కైరో ప్రాక్టీస్ కూడా చేయాల్సి ఉంటుంది కొందరికి అన్నారు. సో దాని గురించి ఏమన్నా మీరు బ్రీఫ్గా చెప్పగలరా? అదే కైరోప్రాక్టిక్ అని ఎందుకు ఆ వర్డ్ వాడాల్సి వచ్చింది అంటే ఫిజియోకి ఈ కైరోప్రాక్టిక్ రెండు తోడైతే వాళ్ళకి వచ్చే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. అది ఎలా అంటారంటే జాయింట్ రిలీజ్ టెక్నిక్స్ కొన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, అది పేషెంట్ మీద ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అది ఓవర్గా చెప్పడం కన్నా ఇక ఫిజియో అనేది అందరికీ తెలిసిందే. వాళ్ళు మనం చేసిన తర్వాత కూడా వాళ్ళకి కొన్ని ఇంట్లో కొన్ని జాగ్రత్తలు, మరీ 1 రోజుల పాటు 2 నెలల పాటు రెస్ట్లో ఉండాలని ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు. కొన్ని జాగ్రత్తలు చెప్తాము, ఒక 3-4 డేస్ రెస్ట్లో ఉంటే సరిపోద్ది, వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు. సియాటికా పెయిన్ గురించి చాలా విషయాలు చెప్పారు అండ్ ట్రీట్మెంట్ కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మరి చూసారు కదా వ్యూవర్స్, సో సియాటికా పెయిన్ గురించి ఎందుకు వస్తుంది అండ్ ఇది ఎంత ఎర్లీగా గుర్తిస్తే సో వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే అతి తక్కువ టైంలోనే నయం చేసుకునే అవకాశం ఉంది. మరి మీలో ఎవరైనా కూడా ఈ పెయిన్ ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ టెండర్ హ్యాండ్స్ రీహాబిలిటేషన్ సెంటర్ని కాంటాక్ట్ అవ్వండి. అపాయింట్మెంట్ తీసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.